పఫ్ హ్యాండ్స్ కోసం నేను ఈ క్లాత్ని ఇలా పడత పెట్టేస్తున్నాను. అంటే మనకు ఇంకా క్లాత్ అనేది ఎక్స్ట్రా పడకుండా తీసుకుంటున్నాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇది చెస్ట్ ఎందుకు తీసుకున్నాం మొత్తం టోటల్గా 11.5 తీసుకున్నాము. 11.5కు ఒక 4 ఇంచులు అనేది కలుపుకున్నాము. 11.5, 12.5, 13.5, 14.5, 15.5. 15.5 దగ్గర 15.5 కానీ 14.5 కానీ తీసుకుందాంలేండి. ఇంకా దాకా అంటే మనకు ఇంకా సపరేట్గా పీస్లో అనేది జాయింటింగ్ చేసుకోకుండా వీటిని తీసేసుకుంటున్నాను పఫ్ హ్యాండ్స్ కోసం. ఇప్పుడు చూడండి ఏ విధంగా నేను డౌన్ తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను కదా, అలాగే ఇక్కడ వచ్చేసి 14.5 అయితే తీసుకుంటున్నా. 14.5 కానీ 13.5 కానీ ఓకే అండి. 14.5 అటు ఇటు పెట్టుకుందాం లేండి. కూర్చొని బాగా దండి పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ పొడవు అయితే తీసుకున్నాం 7 ఇంచులు. ఇక్కడ మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం చూడండి. 7 ఇంచులలో 3 ఇంచులు అనేవి తీసేసి ఈ 7 ఇంచులనే ఇక్కడ మార్కింగ్ చేశాను. ఈ మార్కింగ్ కలిసేలాగా ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. అప్పుడు మనకు బుట్ట హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చాలా సింపుల్గా అయితే చూపిస్తున్నా. బుట్ట హ్యాండ్స్ కోసము ఏం లేదండి, మనం ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు తీసుకున్నాం. మన బుట్ట హ్యాండ్స్కు బుట్లతో సహా అంటే మనకు క్లాత్ ఎక్కువ పడుతుంది కదా, అది ఎంతైతే ఒక 4 ఇంచుల మీద ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు మన చెస్ట్ ఉంది కదా, ఈ చెస్ట్ వచ్చేసి నాకు 11.5 వచ్చింది. ఈ 11.5 ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను. 11.5 ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఒక 3 ఇంచులు కానీ ఒక 4 ఇంచులు కానీ ఇక్కడ వచ్చేసి నేను 3 ఇంచులనే ఎక్కువ తీసుకున్నాను. ఈ 3 ఇంచులు ఇక్కడ ఎక్కువ తీసేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. ఈ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ 7 ఇంచులు తీసుకున్నాను కదా, ఈ 7 ఇంచులలో 3 ఇంచులు అనేది తీసేసి ఇది 37 బ్లౌజ్ కాబట్టి 7 ఇంచులు అనేది తీసేసి ఇక్కడ 7 ఇంచులని ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను. ఇక్కడ కానుంచి ఈ మార్కింగ్ కానుంచి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకుంటే మనకు బుట్ట హ్యాండ్స్ అనేది చాలా సింపుల్ అయితే కటింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం బుట్ట హ్యాండ్స్ అయితే కటింగ్ అనేది చేసుకుంటే చాలా ఈజీగా తొందరగా కటింగ్ అయిపోతుంది, స్టిచ్చింగ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనకు 2 హ్యాండ్స్ అయితే వచ్చేసాయి. ఇక్కడ ఓపెన్స్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా